ప్రార్థన చేసుకో. పరమ తండ్రి అయిన దేవా యేసుక్రీస్తు ప్రభువా, వాక్యము ధ్యానించుండగా మనోఆత్మ నేత్రములు తెరవండి. వాక్యము విని గ్రహించి అర్థము చేసుకొని వాక్యానుసారం జీవించులాగా మీరే మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదివిన వాక్య భాగము లూకా సువార్త 1వ అధ్యాయము 26, 27, 28 వచనాలలో కొన్ని చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభం. ఏమంటూ ఉందండి? దయాప్రాప్తురాలా, నీకు శుభం. ఈరోజు మనం ధ్యానించే అంశమే దయాప్రాప్తురాలా. దయాప్రాప్తురాలా అన్న మాటకు అర్థం ఏంటండి? దయను ప్రాప్తముగా పొందుకున్నదానా. ఎంత చక్కని మాట కదా. మనం ఏమేమో పొందుకుంటా ఉంటాం. కొన్ని సమస్యలు మనం తెచ్చుకొని పెట్టుకుంటాం, కొన్ని మనకు సంబంధం లేకుండా వస్తాయి. కొన్ని రోగాలు అనుకోండి, మనకి ఏ సంబంధం లేదు, మనం ఎన్ని జాగ్రత్తలు పాటించినా సీజనల్ వస్తాయి. మరి వర్షాకాలం చల్లగున్న తర్వాత జలుబు వస్తుంది, అవునా, జ్వరం వస్తుంది. అవన్నీ చిన్నగా సమస్యలన్నీ కూడా అయిపోతే ఇంకొకటి పోతా ఉంటాయి. మరి అదే రీతిగా కొన్ని సమస్యలు మనం తెచ్చుకుంటాం. మన ఆదాయానికి తగ్గట్టుగా మనం బతకకుండా అతిగా బతకాలని ఆశపడి అప్పుల పాలై మనం కొన్ని సమస్యలు తెచ్చుకుంటాం. ఒక్కొక్కడు ఒకదాన్ని పొందుకుంటాడు. ఒకడు వ్యాధిని పొందుకుంటాడు, ఒకడు సమస్యను పొందుకుంటాడు, ఒకడు అప్పులు పొందుకుంటాడు. కానీ మరియా దయను పొందుకున్నది, అందుకే దయా ప్రాప్తురాలైంది. హల్లెలూయా. ఈరోజు మనము దయను పొందుకుని వారముగా ఉండాలి. మనుషుల దయ కంటే గొప్ప దయ ఒకటి ఉన్నది, అది దేవుని యొక్క దయ. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. మరి దేవుని దగ్గర నుంచి ఒక వ్యక్తి దయను పొందుకోవాలి అంటే వాడు ఏం చేయాలి అనేది ఈరోజు బైబిల్ మనకు వివరించే ఒక గొప్ప సత్యం. మరియా దయాప్రాప్తురాలని ఎందుకు పిలువబడ్డది? ఆ రోజు ఆ సమయం మందు అనేకులు మరి భూమి మీద ఉండి ఉండొచ్చు కదా. ఎంతో మంది కన్యకలు, పెళ్లి కాని ఎంతో మంది యువతులు మరి ఆ సమయంలో అక్కడ ఉన్నారు. యూదయ దేశంలో, గలిలయలో కదా, ఇజ్రాయేలు తెగలో ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది ఉండగా ప్రత్యేకంగా దేవుని చేత పంపబడ్డ గాబ్రియేలు అను దూత వెతుక్కుంటా మరియ దగ్గరికే ఎందుకు వచ్చింది? ఎందుకంటే మరియ పరిశుద్ధురాలు కనుక. ఆమేన్. దేవుని దయను పొందుకోవాలంటే మొట్టమొదటి నీకు ఉండాల్సింది ఏంటంటే పరిశుద్ధత, పరిశుద్ధమైన జీవితం. మరియ ఎంత పరిశుద్ధురాలు అనంటే ఆమె ఎంత ఎడతెగక నిత్యము దేవుని ప్రార్థన చేస్తూ ఎంత భక్తిగా ఉంటే 400 సంవత్సరాలు మాట్లాడని దేవుడు ఆ దినముందు తన దూతను పంపించి మరియను దర్శించి రాపోని గాబ్రియేలును పంపిండాలి కదా. అంటే ఎంత ఆ పట్టుదలతో, ఎంత అనుదినము ఆమె ప్రార్థనా జీవితము ఎంత పరిశుద్ధంగా ఉందో మనం గమనించాలి. ఆమె డైలీ లైఫ్ అంత పరిశుద్ధంగా ఉంది. వాక్యం చదవడంలో అయినా, ప్రార్థన చేయడంలో అయినా, సమాజంలో అయినా, తల్లిదండ్రులతో అయినా, సంఘములో అయినా ఎవరు కూడా ఏ వ్యక్తి చూపలేనంత పరిశుద్ధముగా ఈ మరియ బ్రతుకుతున్నది. ఆమేన్. అంత మందిని వదిలేసి అక్కడికి మరియా దగ్గరికే దూత రావాల్సి వచ్చిందంటే, మరి దూత రావడం అంటే పరిశుద్ధ స్థలములలో నివసించు దూతలు రావాలి అంటే ఒక పరిశుద్ధుని దగ్గరికే రావాలి. ఎవరి దగ్గర పరిశుద్ధత ఉన్నదా అని వెతికి 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 ఎక్కడికి వచ్చింది?
మరియమ్మ దగ్గరికి. అది కూడా చూడాడు చారిత్రకలో ఎంత చక్కగా దాన్ని నారేట్ చేస్తూ వస్తూ ఉన్నాడు. 27వ వచనం అంటుంది, దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక. మరియని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? దావీదనే వంశములో ఒక పురుషుడితో ఆమెకి ఎంగేజ్మెంట్ జరిగింది, ప్రధానము చేయబడ్డది. ఆమె పేరే మరియా. మరి పరిశుద్ధుడు మెస్సియా వాడు యేసు క్రీస్తు ఎక్కడి నుంచి పుడతాడు అంటే దావీదు వంశంలో నుంచి పుడతాడు. కాబట్టి దావీదు వంశంలో ఉన్న ఒక మనుష్యుడికి ఆమె ప్రధానము చేయబడింది. మళ్ళా పెళ్ళైతే శారీరక సంబంధం మొదలైపోతుంది. కాబట్టి పెళ్లి కావడానికంటే ముందే చూడండి, ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లికి ముందు ఈ మధ్య కాలంలోనే ఆ అద్భుతము జరిగింది. ఏంటా అద్భుతము? పరిశుద్ధురాలైన మరియ దగ్గరికి ఆ పరమ తండ్రి పంపించిన గాబ్రియేలు దేవదూత వచ్చి శుభవర్తమానము తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి దేవుని దయను మనం పొందుకోవాలి అంటే, మన పరిస్థితులు చక్కబడాలి అని అంటే, మనుషుల దయ ఏముందండి? ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. ఈ రోజు మంచిగా ఉన్నవాడే రేపు మంచిగా ఉండకపోవచ్చు కదా. ఒక్కొక్కసారి మన భారం, మన పనులన్నీ వాడి నెత్తి మీద వేసుకొని ఎంతో మనకు ఆదరంగా సోదర భావంతో పనిచేసిన వాడే ఒక్కొక్కసారి పరిస్థితుల్లో మనకు తిరుగుబాటు చేయొచ్చు. ఒక్కొక్కసారి అవసరమైతే శత్రువుగా కూడా మారవచ్చు. నరుల యొక్క స్వభావం అలాంటిది, ఎప్పుడు ఒకే రకంగా ఉండలేరు. నరులు కొంతకాలం మంచిగా ఉంటారు, కొంతకాలం స్వార్థంగా ఉంటారు, కొంతకాలం నిజంగా ప్రేమించేవారుగా ఉంటారు, ఒక్కొక్కసారి శత్రువులుగా కూడా మారే ప్రమాదం ఉంటుంది. అది నరుల యొక్క మనస్తత్వం. కానీ దేవుని మనస్తత్వం అలాంటిదిగా, ఆయన పరిశుద్ధుడు. ఆమేన్. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఒకే రీతిగా ఉన్నాడు ఆయన, ఏకరీతిగా మార్పు లేని దేవుడు. హల్లెలూయా. ఒకప్పుడు స్వార్థంతో ఉండి, ఒకప్పుడు శత్రుత్వంతో ఉండి, ఒకప్పుడు ప్రేమించిన దేవుడు కాదండి, నిత్యము ప్రేమించుచున్న దేవుడు. కాబట్టి ఎలాంటి దయ కావాలి మనకు? దేవుని దయ కావాలి. ఎప్పుడు మారే మనుషుల దయ కాదు నీకు కావలసింది. కావలసిన దయ ఎవరిది? దేవుని దయ. నువ్వు పొందుకోవాలంటే మొట్టమొదటిగా మన దగ్గర ఏముండాలని వాక్యం చెప్తుంది? పరిశుద్ధత. ఏం చెప్తుంది చెప్పండి? పరిశుద్ధత ఉండాలి అంటే నిత్యము దేవునితో పాటు మనం కలిసి ఉండాలి. పరిశుద్ధత ఉంటేనే పరిశుద్ధత ఉండదండి. పరిశుద్ధత లేకపోతే అపవిత్రత వస్తుంది, చీకటి వచ్చేస్తుంది. రెండవది, దేవుని దయను పొందుకోవాలంటే మనకి ఏముండాలో చూద్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని అక్కడ గమనిస్తే, రూతు అనే ఒక స్త్రీని మనం అక్కడ గమనించగలం. చూడండి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నున్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఆమేన్. ఇప్పుడు మరియాను గురించి తెలుసుకున్నట్టే, రూతు అనే ఒక యువతిని గురించి బైబిల్ మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. రూతు అన్యదేశస్తురాలు, అన్యురాలు. ఆమె యూదురాలైన ఇజ్రాయేలు జాతికి చెందిన నయోమికి కోడలుగా తేబడింది. అన్య దేశంలో మరి నయోమి తన కొడుకుకు మరి భార్యగా రూతును తీసుకుని వచ్చారు. రూతును తీసుకొని వచ్చిన తర్వాత నయోమి యొక్క భక్తిని బట్టి, అత్తగారి యొక్క భక్తిని బట్టి, అత్తగారి యొక్క మరి ఆ దైవమును బట్టి రూతు కూడా అత్తగారి వలె ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. అంతే కదా. మరిగా అత్తగారింటికి దేపడ్డ కోడలు ఏం చేస్తుంది? అత్తగారు వాళ్ళ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ ఇల్లే నా ఇల్లు. అట్లా కొంతకాలం జీవించిన తర్వాత భర్త చనిపోయాడు రూతుకి. రూతుతో పాటు మరొక మా కోడలు కూడా ఇంటికి తేపడ్డది. నయోమికి 2 కుమారులు.
ఇద్దరు కుమారులు కూడా అన్య దేశస్తుల్లో నుంచి వచ్చిన అన్యులే. మరి ఎప్పుడైతే ఈ కుమారులు చనిపోయారో అప్పుడు ఏం జరిగింది? ఒంటరిగా అయిపోయింది నయోమి. పురుషుడు లేని ఏకాకి స్త్రీగా మారవలసి వచ్చింది. మరి పురుషుడు తోడు లేకుండా అన్య దేశంలో ఊరు కాని ఊర్లో, ప్రాంతము కాని ప్రాంతంలో మగ దిక్కు లేకుండా ఒంటరిగా బ్రతుకుట ఎంతో కష్టతరం. కాబట్టి తన ఇద్దరు కోడలకు చెప్పింది, ఇగో నేను ముసల్దాన్నైనా ఏ దేశం నుంచి వచ్చిందో తిరిగి నా దేశానికి నా ప్రజల దగ్గరికి అయితే నేను పోతా, కానీ మీరేం చేయండి, మీ తల్లిదండ్రుల ఇళ్లకు పోండి. ఇంకా మీకు వయసు ఉన్నది, మీరు మళ్ళా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, మళ్ళా మీరు కుటుంబాలు స్థాపించుకోవచ్చు, యవనస్తులు. ఇప్పుడు మీకోసము మరి నేను మళ్ళా పిల్లలు కానీ లేదు, నేను పిల్లలు కన్నా వాళ్ళు పెరిగి పెద్దగా అయ్యేలోగా మీరు ముసలోళ్ళు అవుతారు, ఇక నాకు కోడళ్ళుగా మీరు ఉండలేరు. కాబట్టి మరి మీ తల్లిగారు ఇళ్ళకి వెళ్ళిపోతే మీ తల్లిగారు మీ యొక్క కుటుంబాలను మరి కడతారు, తిరిగి కడతారు. ఒక సలహా ఇచ్చి తన ఊరికి బయలుదేరితే మరి ఇద్దరు కోడళ్ళు గట్టిగా అతను ముద్దు పెట్టుకొని బాగా ఏడుస్తారు. ఒక కోడలేమో సర్లే ఈ సలహా బానే ఉందని తిరిగి వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళిపోతుంది. కానీ రూతు అనే ఈ కోడలు మాత్రం అత్తను విడిచిపెట్టాడు. నేనెక్కడికి పోతాను, ఒక్కసారి నీ ఇంటికి కోడలుగా ఇవ్వబడ్డానంటే నీ ఇల్లే నా ఇల్లు, నీ చెరులే నా చెరులు, నీ దేవుడే నా దేవుడు, నిన్ను విడిచి నేను వెళ్ళను. సుఖకాలమందు, సంతోషకాలమందు, సమృద్ధిగా ఉన్న కాలమందు నీకు తోడుగా ఉండి ఈ సమయంలో ఇప్పుడు ఈమె తోడు ఇవి వదిలేసిపోతే ముసలాం ఏమైంది బికమలో ఈ సమయంలో నేను ఒంటరిగా వెలుచుట అసాధ్యం, అంతకంటే నన్ను చచ్చిపోమను, నేను చచ్చిపోతాను గాని నిన్ను మాత్రము విడిచి వెళ్ళను. అత్తగారు ఎంతగా సర్ది చెప్తుంది రూతుకి, పోమ్మా భవిష్యత్తు ఉందమ్మా తల్లి నీకు, నాతో వస్తే ఏమి ఎట్ట బతుకుతావు. రూతు మాత్రం జగముండి వదలదు. అతను గట్టిగా పట్టుకొని నువ్వు ఏటు పోయినా అంటే నీతో పాటే వస్తా, నీతో పాటే ఉంటా, నీతో పాటే వస్తా, కానీ నేను పోను. ఒకసారి నా తండ్రి జనమును నా ఇంటిని నేను విడిచి ఈ ఇంటికి నేను ఇవ్వబడ్డా, ఇక నేను పోను అని బలవంతంగా మొండి పట్టుబట్టి అత్త అయిన నయోమితో కలిసి తిరిగి ఎక్కడికి? యూదయ యెరూషలేముకు బెత్లెహేము ప్రాంతానికి వచ్చేస్తారు. ఆ బెత్లెహేముకు వచ్చిన తర్వాత బెత్లెహేములో మరి చక్కగా నయోమిని చేర్చుకుంటారు. కరువు కాలంలో మీరు మమ్మల్ని అందరిని వదిలేసి ఎక్కడో అన్య దేశంలోకి పోతివి, ఏమా అన్య దేశానికి పోతివి, నీ భర్తను పోగొట్టుకుంటేవి, నీవా మంచి యవనస్తులైన కుమారులను పోగొట్టుకుంటేవి, సర్లే అయ్యిందేదో అయింది కానీ కదా ఉన్నదేదో కలిసి తిందాం, కలిసి బతుకుదామని నయోమిని చక్కగా ఆ బెత్లెహేము గ్రామస్తులు ప్రేమించి తిరిగి చేర్చుకున్నారు. కోడలైన రూతును కూడా చక్కగా ప్రేమించి తిరిగి చేర్చుకున్నారు. అత్త సాక్ష్యం చెప్తుంది కోడల గురించి, పోవే వయసు ఉంది, పెళ్లి చేసుకుని ఇంకో బతుకు అంటే అది నన్ను విడిచిపెట్టలే, నిజంగా నా బిడ్డ అయినా నన్ను ఇంతగా ప్రేమించదేమో, అంత గొప్ప కోడలు దేవుడు నాకు ఇచ్చాడు. వచ్చి వాళ్ళ స్వగ్రామమైన బెత్లెహేములో వాళ్ళు పనులు చేసుకొని ఉండగా మరి వీరి బంధువైన బోయాజు అని ఒక ధనికుడు, ఆ బెత్లెహేములోనే మంచి ఆసామి ధనికుడు, ఈ గ్రామంలో వారి పొలమును వీరు పనిచేస్తూ ఉండగా, రోజు పొలం పనులకు మీరు పోయినట్టే ఆయన పొలంలో పని చేసుకుంటూ ఉండగా ఆ నోట ఈ నోట బోయాజుకు రూతు గురించి తెలిసింది. అరే ఈ అమ్మాయి ఇంత పట్టుదల, నిజంగా అత్తంటే ఇంత గౌరవమా, కరువు కాలమందు కష్టకాలమందు తోడు విడువని ఇట్లాంటి దాన్ని నేను నా భార్యగా చేసుకుంటాను. మాట్లాడేది ఏ పొలానికైతే ఒక కూలీగా పోయిందో ఆ పొలానికి బోయాజుకు పెళ్లి ఇవ్వబడి ఇప్పుడు ఏమైంది, ఆ పొలానికి ఆమె యజమానురాలైంది. హల్లెలూయా! బోయాజు యొక్క దయను పొందుకున్నది. ఎంత గొప్ప కృప అంటే మామూలు ఎక్కడో అన్య దేశంలో నుండి వచ్చి అన్యురాలిగా ఉండి నిజదేవుని ఎరిగి నిజదేవుని ఆరాధించి కష్టకాలముల తోడు విడవనందున
దేవుని దయను పొందుకోండి. మొదటిది, దేవుని దయను పొందుకోవాలంటే పరిశుద్ధత మనకు కావాలని తెలుసుకున్నాం. రెండవది, దేవుని దయను పొందుకోవాలంటే మన తోటి వారిని, మనం నమ్ముకున్న వారిని మనం ఏనాడు కూడా చేయి విడవకూడదు, తోడు విడవకూడదు. మనుషులకు ఉన్న చెడ్డ స్వభావం ఏంటంటే అన్ని అందంగా ఆనందంగా ఉన్నప్పుడేమో ఎక్కడ లేని చుట్టిరకాలు కలుపుకొని వస్తారు. ఒక మనిషి కష్టకాలంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడంటే మాత్రం దూరం కావడానికే ప్రయత్నం చేస్తాడు. వామో ఈ కరువు కాలంలో వాని పలకరిస్తే కష్టం నాయన, కరువు కాలంలో ఎక్కడ డబ్బులు అడుగుతాడు, డబ్బులు ఇస్తే మళ్ళీ వాడు తిరిగి ఇస్తాడు ఇయ్యడు. దీనికంటే సులువైన మార్గం ఏంది? కానీ పలకరించకుండా వాడికి దూరంగా వదిలేస్తాడు. మనుషుల స్వభావం ఎంత దుర్మార్గం అండి. వాడి ఇంట్లో ఎన్నో ఏళ్ళు తిన్నాడు, వాడితో తిరిగాడు, వాడితో ఉన్నాడు, ఎన్నో అనుభవించాడు, కానీ కష్టం వచ్చేలో ఏం చేశాడు? చెయ్యి విడిచి. నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, వృద్ధాప్యం అందున్న వాళ్ళు, మందొక కుటుంబంలో ఎవరిని కూడా మనము చేయి విడవు. ఆ ముసలోళ్ళైన తల్లిదండ్రులు వీళ్ళకి ఏం పెడతా ఉంది, ఏమైతే వీళ్ళ జ్ఞానాన్ని పోషిస్తా ఉంది, ఏం చూపిస్తా ఉంది, చేయి విడవకూడదు. ఒకవేళ నీ వృద్ధులైన తల్లిదండ్రులను ఎలా చేయి విడిచావో రేపు నీ పిల్లలు నీ చేయి విడిచే ప్రమాదం. వాళ్ళకి అదే నేర్పించావుగా. ఏం నేర్పించావు? ఆహా, మా నాయన వాళ్ళ నాయనను వృద్ధాప్యంలో ఇంత హీనంగా ఇంత ఘోరంగా చూశాడా, కాబట్టి రేపు నేను మా నాయన వృద్ధాప్యంలో నేను ఇంతే హీనంగా ఇంత ఘోరంగా చూడాలి. నువ్వే నేర్పించావుగా. వృద్ధులైన నీ తల్లిదండ్రులు ప్రేమగా చక్కగా నువ్వు చూసుకున్నావు అనుకో, వాళ్ళు నేను చంటి పిల్లగా ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా చూసుకున్నారో, వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనుషులు ఏమవుతారు? చంటి పిల్లలా మారిపోతారు. వాళ్ళని చూసుకున్నాం అనుకో, అప్పుడు నీ కొడుకుకు నీ బిడ్డకి ఎట్లుంటది? అబ్బా, మా నాయన నిజంగా వాళ్ళ నాయనని వాళ్ళ అమ్మను ఆ ముసలితనంలో వాళ్ళకు ఎంత చంటి పిల్లలా చూసుకున్నాడు, ఎంత ప్రేమించాడు, వాళ్ళు ఎంత మురికున్నా, ఎంత మాట్లాడినా, ఎంత కోపగించుకున్నా, ఎంత అరిసినా, ఎంత కలిసినా, ఎంత ఓపికగా భరించాడు. రేపు మా నాయన ముసలోడైనాక కూడా నేను మా అమ్మను నాయనను అట్నే చూసుకోవాలి. మనమే నేర్పిస్తాం ప్రియులారా. మన పిల్లలకు బుద్ధులు ఎవరు నేర్పిస్తాం? మనమే. నీవు మంచివాడవుగా ఉంటే నీ పిల్లలకు మంచి బుద్ధులు వస్తాయి. నువ్వు దుర్మార్గుడిగా చెడ్డిపోయిన వాడవుగా ఉంటే నీ పిల్లలకు వద్దన్నా చెడ్డ బుద్ధులే వస్తాయి. కాబట్టి దేవుని దయను పొందుకోవాలి అంటే రెండోది నువ్వు చేయాల్సిన పని ఏంటట? ఎప్పుడు కూడా మనల్ని నమ్ముకున్న వారి తోడు మనము విడకూడదు. వాళ్ళ చేయి మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. కష్టమందు సుఖమందు పెళ్ళి అయ్యేటప్పుడు ఒకరికొకరు వాగ్దానాలు చేసుకుంటారు. ఎట్లని? వ్యాధి అందును, బాధ అందును, ఆరోగ్యం అందును, కలిమి అందును, లేమి అందును కదా. పెళ్ళైన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఎవరు చెప్పట్లేదు. రిహార్సల్ చేయించలేము, అందుకే మ్యారేజ్ డే పెట్టుకోండి అయ్యా అని చెప్తాం. మ్యారేజ్ డేలో పెట్టుకోరు కదా, పెట్టుకొని రిహార్సల్ చేయించాలి. అసలు వాగ్దానాలు గుర్తున్నాయా లేదా అని ఇద్దరిని అడగాలి కదా. అడిగితే తెలుస్తుంది ఆ వాగ్దానం మీద మనం కట్టుబడి ఉన్నామా. అప్పుడు అయ్యగారు వెనక మైక్ ఇచ్చింది కాబట్టి అయ్యగారు ఎట్ట చెప్తే అట చెప్పా, ఇక అయిపోయింది. అయ్యగారు ఎట్ట చెప్తే అట చెప్పినావు, అట కాదుగా. నువ్వు చెప్పింది దేవుడు విన్నాడు, పరిశుద్ధాత్మైన వాడు ఉన్నాడు, సంఘము సమాజం అంతా నీ యొక్క వాగ్దానాన్ని వినదు. నీవు చేసిన ప్రమాణము, నీవు చేసిన వాగ్దానము అంతము వరకు నిలబెట్టుకున్నావా అని చూస్తున్న దేవుడు ఉన్నాడు. ఆమేన్. కాబట్టి తోడు విడువదు. భార్యకు కష్టం వచ్చిందంటే భార్యను వదిలేయండి అంటాడు. ఇంకేదన్నా కష్టం వచ్చిందంటే వదిలేయండి. అన్నకు కష్టం వచ్చిందంటే వదిలేరా, మనకెందుకు, అన్నకు పెళ్ళైంది, అన్న కుటుంబం అన్నది మనకెందుకురా. ఇదేనా జీవితం? అన్నదమ్ములు, బంధుమిత్రాదులు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు వీళ్ళంతా కుటుంబంలో ఒక భాగం కాదండి? భాగమా కాదా? సుఖమంది ఏముందండి, అందరు సంతోషంగా ఉంటారు కదా. పశువులు సైతం కలిసి ఉంటాయి.
కష్టకాలం అందే ఎవడు మనతో నిలబడతాడా? వాడే నిజముగా మనవాడు. ఆమేన్. అట్టివాడు దేవుని యొక్క దయకు పాత్రుడుగా ఎంచబడతాడు. అందుకే ఒక కూలిగా వచ్చిన రుతు ఆ బెత్లెహేము నగరములో ఉన్న బోయాజును ఆసామికి యజమానిగా మారింది. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. ఇప్పుడు అదే బెత్లెహేము నగరములో వీధి తరము నుంచి పుట్టిన వాడే మరియకు ప్రధానము చేయబడిన యోసేపు. బోయాజు రూతుల యొక్క వంశీకుడు. ఆ కుటుంబంలో పుట్టిన వాడే యోసేపు. ఎంత రూతు యొక్క చరిత్ర ఎక్కడ కలిసింది చూడండి. మరియకు చూడండి. దేవుడు అలాంటి వారిని ఎన్నుకుంటాడు. దేవుని యొక్క దయను చూపిస్తాడు. దేవుని దయ కావాలంటే మన మీద మనల్ని నమ్ముకున్న వారి చేయి తోడు మనం వెనడు కూడా విడవకూడదు. అలానే బైబిల్లో మరి దేవుని యొక్క దయను పొందుకోవాలంటే ఇంకేం చేయాలో ఇంకొకరిని చూపిస్తాను నేను. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. మరి ఎస్తేరు రాజు యొక్క దయను పొందుకొనెను, దయా దాక్షిణ్యములను పొందుకొనెను అని బైబిల్ చెప్తుంది. ఎస్తేరులో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఎస్తేరుకు తల్లిదండ్రులు లేరు. ఎస్తేరును వాళ్ళ బాబాయే పెంచాడు. ఎస్తేరు ఒక పడుసు వయసు వచ్చిన తర్వాత మరి రాజుగారి దగ్గర రాజనగరిలో మరి పని చేయుటకు చెలికత్తెల కింద రాణికి చెలికత్తెలుగా మరి కొద్దిమంది యవనస్తురాలైన కన్యకలను తోడుకొని పోతారు. రాజుల కాలంలో ఎప్పుడు జరిగేది ఏంటంటే రాజనగరిలో పనిచేయుటకు చెలికత్తెలు కావాలి. ఈ చెలికత్తెలు కన్యకలే కావాలి. కాబట్టి కన్యకలుగా ఉన్న వారిని మరి ఆ దేశమందు అందంగా ఉన్న వారిని కన్యకలైన వారిని ఎన్నుకుని పోవుట ఆ రాజుల కాలంలో అది ఒక ఆనవాయితీ. ఆ రీతిగా తేయబడినదే ఎస్తేరు. అంటే ఏ రకంగా తేయబడినది? రాజనగరికి ఒక చెలికత్తగా వచ్చింది. కానీ ఈ చెలికత్తె రాజు యొక్క దయా దాక్షిణ్యములను పొందుకొని చివరికి ఆమె ఏమైంది? ఆ రాజ్యముకే రాణిగా ఆశీర్వదించబడ్డది. హల్లెలూయా. ఒక చెలికత్తె రాణి అనే ఉన్నత స్థానంలో దీవించబడ్డానికి, అట్టి దయా దాక్షిణ్యంలో పొందడానికి కారణం ఏంటి? ఏం కారణం అంటే ఆ రాజ్యములో ఏదో ఒక రకంగా యూదులను సంహరించవలనని ఒకడు పన్నాగము పన్ని ఆ విషపూరితమైన పన్నాగము చేత మరి యూదులను సంహరించాలని ఒక రాజ్యాంగాన్ని, ఒక నియమాన్ని బయటికి పంపిస్తాడు. రాజుకు తెలవకుండా రాజుకు మాయ మాటలు చెప్పి మరి రాజును మోసం చేసి యూదుల మీద రాజుకు ఒక రకమైన మరి సాడీలు చెప్పి యూదులు మంచి వాళ్ళు కాదు, యూదులు ఏదో రకంగా మన రాజ్యంలో నుంచి సంహరించాలి. ఎస్తేరు యూదురాలు తన ప్రజలను కాపాడుకోవడం కోసం ఎప్పుడైతే ఎస్తేరుకి సమాచారం ఇవ్వబడ్డదో, ఎస్తేరు మీరు 3 దినములు ఉపవాసం ఉండండి. ఎట్లాంటి ఉపవాసం ఉండాలంటే తల్లులు చంటి పిల్లలకు కూడా పాలియనంత కఠినమైన ఉపవాసం. అంటే చంటి పిల్లవాడిని మొదలుకొని పండు ముసలి వరకు మీలో ఎవరును బుక్కెడు మంచినీళ్లు ముట్టుకోకుండా కఠిక ఉపవాసము చేసి దేవుని ప్రార్థించండి. మీతో పాటు నేను కూడా ఉపవాసముతో దేవుని ప్రార్థించి దేవుని యొక్క కరుణను మనం పొందుకుందాం. ఈ విషయం ఏదో ఒక రకంగా రాజుగారికి తెలియజేసేటట్టుగా నేను ప్రయత్నం చేస్తానని 3 దినములు ఉపవాసం. మరి రాజుగారి దగ్గరికి ఎట్టబడితే అట్ట పోవడానికి వీల్లేదు.
ఎట్టబడితే అట్లా పోతే రాజుగారు ఒప్పుకోరు. అదొక పద్ధతి కాదు. రాజుగారిని కలవాలంటే ప్రాపర్ అపాయింట్మెంట్ ఉండాలి. రాజుగారి దగ్గర ఖచ్చితమైన మరి రాజుగారు సరే రాని అని ఒప్పుకోవాలి. ఈ ఏర్పాట్లన్నీ లేకుండా డైరెక్ట్ గా పోతే ఆ టైంకు రాజుగారి మూడు బాలేదనుకో, ఎవరు డిస్టర్బ్ చేశాడు, చంపేయంటే రాజు చంపేయండి. మరి నేను పోయిన టైంకు రాజు మూడు మంచిగా ఉంటుందో పిచ్చుకుంటుందో, ఎందుకంటే రాజ్య పరిస్థితులు అన్నింటినీ అధికారులతో నిత్యము చర్చించాలి. రాజ్య పరిస్థితులు చర్చించేటప్పుడు రాజ్యంలోని కొన్ని పరిస్థితులు సంతోషాన్ని ఇస్తాయి, కొన్ని పరిస్థితులు కోపాన్ని తెప్పిస్తాయి. కరెక్ట్ గా ఈమె సభకు ఎంటర్ అయిన టైంలో రాజుగారు ఏదో ఒక కోపంతో ఉన్న సిచ్యువేషన్ లో ఉన్నాడు అనుకోండి, ఇరిటేషన్ లో కోపంలో ఉన్నాడు అనుకోండి, ఈమె పోయి అయ్యా మా ప్రజల గురించి అని మొదలు పెట్టబోతే ఇంకెందుకు కోపం వస్తుంది. కోపం ఉన్నప్పుడు గదిలించండి. ఇంత భార్య భర్తలు ఉంటారు కదా, భలే ప్రేమగా మాట్లాడుకుంటారు. కోపం ఉన్నప్పుడు భలేగా ఉంటుంది. ఒక్కోసారి ఆడు బయట నుండి అలసిపోయి వస్తాడు, ట్రాఫిక్ లో అటు గోల ఇటు ఆటో వాడు ఎవడో ఒకడు తగులుతాడు, వాడిని 4 మాటలు చివాట్లు తిట్టి వస్తాడు. నువ్వు తిడితే ఆటో వాడు పడతాడా, వాడు ఇంకో 4 వాడు తిడతాడు. ఇక ఆ ఇరిటేషన్ అంతా ఏం చేయక గురు ఆడుకుంటూ వస్తాడు ఇంటికి మస్తు కోపం మీద. ఆ బండి కూడా ఎట్టిసిరి కొడతాడంటే ఆ స్టాండ్ కూడా చక్కగా దబ్బేళ్ళ బండి పడుతుంది. ఈ ఇరిటేషన్ ఇంకింత పెరుగుద్ది. ఇంటికి పైకి పోగా ఎంతసేపు చూడాలా, పొయ్యి మీద కడాయి పెట్టి తాలింపు గింజలు చూస్తుంటే నీ గంట పోయిన మార్కెట్ కి అని ఇంట్లో భారీ ఇంకింటుంది. ఇక బయట ఎవరిని ఏమి అన్నా చిన్నోడు ఇప్పుడు వాడి ప్రతాపం తేడా చూపిస్తాడు, కైకి ఏరుతాడు, అవసరమైతే దబ్బిడి 2 పీకేస్తాడు. కుటుంబం కాబట్టి అక్కడితో ఆగింది. రాజు దగ్గర అంటాడు, ఎవరు మధ్యలో వచ్చాడు అన్నాడంటే ఎస్తేరును చంపేస్తారు. ఇప్పుడు ఇది ప్రాణంతో కూడిన భయం, ప్రాణ భయం. ఈ ప్రాణ భయం తెగించాలి. ఆమె ఏమంటదంటే 3 దినాలు నా నిమిత్తం ప్రార్థన చేయండి, దేవుని ధైర్యం పొందుకుందాం. రాజుగారి దగ్గరికి ఈ విషయం చేరాలి, రాజుకి ఈ విషయం చెప్పాలి. రాజుకి ఈ విషయం తెలవకపోతే ఆయన ఆజ్ఞను జారీ చేస్తాడు, యూదుల్ని హతమార్చండి అండి. ఆజ్ఞ జారీ అయితే గనక రాజ్యంలో ఒక యూదుడు బతకడు. ఏదో ఒక రకంగా నేను ఈ పని చేయాలి అని విజ్ఞాపన. ఎలాంటి విజ్ఞాపన? ఉపవాసముతో కూడిన విజ్ఞాపన. మంచినీళ్ళు ముట్టుకోకుండా ప్రార్థనా పరురాలు ఎస్తేరు. తన ప్రజల కోసం, తన కోసం కాదండి, తన ఆయువుంది. ఆమె రాణి. ఆమె ఇప్పుడు ఆ రాజ్యంలో ఎవరండి? రాణి. సుఖంగా ఉంది, రాజభోగాలతో ఉంది, పనికత్తెలు చెలికత్తెలు. ఆమె తినాలన్నా తినాల్సిన పరిస్థితి లేదు. ఒకటి తినిపిస్తే హాయిగా తినవచ్చు. తినాలంటే తింటది, తిరుగుతా అంటే తిరుగుతుంది, ఆడుతా అంటే ఆడుతుంది, పాడుతా అంటే పాడుతుంది. చుట్టూ 10 మంది చెలికత్తెలు తిరుగుతానే ఉంటారు. ఎటు పోవాలన్నా పల్లకీలలో మోసుకొని దాసులు పోతానే ఉంటారు. రాజు తర్వాత నెక్స్ట్ రానే కదండి. అంత ఉన్నతమైన స్థితిలో, అంత సుఖ సంతోషాల్లో ఉన్నది. తన ప్రజలు ఎడిపోతే ఆమెకి ఏంటంటే ఏమైతే బాగుంది, అది స్వార్థం. నా వరకు నేను మంచుకున్నానుగా, ఎవడెట్లా వస్తే నాకేంది అనుకునేది స్వార్థం. ఈ స్థితిలో లేనిదే అది, స్వార్థం లేదు ఆమెకి. అయ్యో నా ప్రజలు ప్రమాదంలో ఉన్నారా, ఏముంది నేను ధైర్యం చేసి పోతా, మనం ప్రార్థన చేసి పోతున్నాగా. ఆ టైంకు రాజుగారు కృప చూపించాడా, విషయం చెప్తా. ఏదో ఒక రకంగా రాజుగారికి ఈ విషయం తెలియజేస్తా. ఒకవేళ ఆయన సమయంలో ఉండి కోపగిస్తే నేను నశించేదనేమో గాని రాజుకైతే వార్త తెలుస్తుంది. మాట కోపం ఉంటే నేను ఒక్కదాన్ని చేస్తా. కానీ రాజుగారికి అయితే యూదులందరినీ సంహరించగలడన్న ఒక చెడ్డ ఆలోచన, కుయుక్తి బయటకు వచ్చింది. మీ అధికారంలో ఒకడు అలా చేస్తున్నాడన్న విషయం రాజుకు తెలియజేయాలిగా. ఆ పని నేనే చేస్తా అంటే తనను తాను సమర్పించుకుంది, తెగించింది, ప్రాణానికి కూడా సిద్ధపడ్డది, చనిపోవడానికి కూడా సిద్ధపడ్డది. ఎప్పుడైతే రాజుగారి దగ్గరికి వెళ్ళిందో
ఆ రాజుగారి దగ్గర ఉన్న భటులు, ఏంది ఆశ్చర్యంగా ఇట్లా వచ్చింది, ఇంత సడన్ గా అపాయింట్మెంట్ లేకుండా ఎలా వచ్చింది అని గబా గబా కత్తులు దూరియడానికి సిద్ధపడ్డారు. రాజుగారు దయగా ఆయన రాజన్నమును ఆమె వైపు తిప్పుతాడు. ఎప్పుడైతే తిప్పుతాడో చాపుతాడో వెంటనే రాజుగారి దయను పొందుకున్నదని సూచన. అక్కడ ఉన్న వాళ్ళంతా రాజ మర్యాదలతో ఎస్తేరును రాజుగారి దగ్గరికి తీసుకుని వస్తే సంగతి రాజుగారికి వివరించగానే, ఎవడా దుర్మార్గుడు ఈ రీతిగా పగ పొందిన వాడని వాడినే ఆ ఉరికొయ్య మీద మరి ఆ ఉరి వేయండి ఆజ్ఞాపించి యూదులను ఏ ఒక్కడు కూడా చంపకూడదనే రాజాజ్ఞను విడుదల చేసి యూదా జాతి అంతటిని, ప్రజలందరినీ కూడా మరి ఆయన ఈ రీతిగా రక్షించాడు. హల్లెలూయా. ఇక్కడ ఎస్తేర్ అనే ఒక యువతి, ముగ్గురు యువతులు కనపడ్డారు. మరియా పరిశుద్ధత ద్వారా దయను పొందుకుంది. రూతు కష్టకాలమందు చెయ్యి విడవనందున దయను పొందుకుంది. ఎస్తేర్ కేవలం తన సుఖాన్ని చూసుకోకుండా తన వారి కోసం విజ్ఞాపన చేసినందున దయను పొందుకుంది. దయా ప్రాప్తురాల, నీ వట్టి దయను పొందుకోవాలి అంటే ఈ 3 గుణాలు నీలో ఉండాలి. ఏంటా 3 గుణాలు? పరిశుద్ధత, మనల్ని నమ్ముకున్న వారిని చేయి విడవని స్వభావము, మూడవది విజ్ఞాపన. ఎప్పుడైతే ఈ 3 నువ్వు అలవాటుగా చేసుకుంటావో సమృద్ధిగా దేవుని యొక్క దయ నీ మీద కుమ్మరించబడుతుంది. అట్టి కృప తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం.